భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఈ రోజు మారిషస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధానమంత్రి నవీస్ రామ్గులం తన మొత్తం మంత్రివర్గంతో కలిసి ప్రధాని మోదీని స్వాగతించడానికి హాజరయ్యారు. దీంతో పాటు ఎంపీలు, రాజకీయ పార్టీలతో పాటు మత పెద్దలు కూడా హాజరయ్యారు. ద్వీప దేశం జాతీయ దినోత్సవం వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో దేశంలోని అగ్ర నాయకత్వంతో సమావేశాలు నిర్వహిస్తారు. విమానాశ్రయంలో దిగగానే ప్రధానమంత్రి మోదీకి మారిషస్ ప్రధాని నవీన్ రామ్గులం పూలమాల వేసి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పోర్ట్ లూయిస్ లోని హోటల్ వద్ద భారత ప్రవాస సభ్యులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రధాని మోదీని స్వాగతించడానికి మేము గత నెల రోజుల నుంచి సిద్ధంగా ఉన్నామని భారతీయ హై కమిషనర్ సాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కాదంబిని ఆచార్య అన్నారు. భారతదేశం మారిషస్ మధ్య సముద్ర భద్రత, అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.